నువ్వు క్రేజీగా ఉంటావు, కొంచెం క్యూట్గా కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూసర్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో అనుకోండి. మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. కూడా రెండు వరకు వస్తున్న అర్థమవుతుంది. ఇక డిస్క్రిప్షన్లో ఫుల్ పాదక లింక్ ఇచ్చాను. ఇప్పుడు స్పాట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ఫస్ట్ పాదకులకి వెళ్ళండి. ఇక మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ పాదక లింక్ ఉంటే క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ప్రాజెక్ట్. డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక టెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడిట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇవాల్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్లో సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. దాన్ని ఇలా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. సో మన టెక్స్ట్లో ఫాంట్ యాడ్ చేసుకుని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇమోజీ స్టైల్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ట్యాగ్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ ఫోటోలో డిలీట్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ ట్యాగ్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. ఫోటోలో ఇలా కిందకి డ్రాగ్ చేయండి. లేయర్ బ్యాక్ సైడ్ సెమ్మల్ని ప్లస్ ట్యాగ్ చేసి వాళ్ళకి నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సెమ్మల్ని నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేసి ఫోటోలోనే లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సెమ్మల్ని ప్లస్ ట్యాగ్ చేసి వాళ్ళకి సెమ్మల్ని నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. రైట్ సైడ్ నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. యారో లుక్ చేయండి. లాంగ్ బార్ చేసి లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మళ్ళీ ప్లస్ ట్యాగ్ చేసి మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తో. నెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలా యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ఫోటో లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి టోటల్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగ్ చేసి వాళ్ళకి మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ ఫోటోలోనే కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ యాంగ్ చేసి వాళ్ళకి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ప్లేస్ చేసినట్టే ఇక్కడ ఫోటో లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ట్యాంక్ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆపేసి ట్యాంక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ అయిపోతాయి. ఇక్కడ ఫోటో లేయర్స్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలా క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే చేసుకోండి. వీడియోలో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆర్ మార్క్ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.